ఫాదర్స్ డే, మదర్స్ డే ఇవన్నింటినీ విదేశీ సంస్కృతి అని భావిస్తుంది ఆర్ఎస్ఎస్ లేదా వాళ్ళ అనుబంధ విభాగాలు. భారతదేశంలో అయితే మొదట్లో అలాంటి మాట అనుకునేటటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు క్రమంగా ఒకసారి సోషల్ మీడియా ప్లాట్ఫారాలు వచ్చాక ప్రతి ఒక్కళ్ళు మదర్స్ డే, ఫాదర్స్ డే రోజున వాళ్ళ తల్లుని గుర్తు చేసుకోవడమో, తండ్రులు గుర్తు చేసుకోవడమో, ఆ ఫోటోలు పెట్టడమో ఇవన్నీ చేస్తున్నారు. ఇదివరకు ఉమెన్స్ డే నుంచి ఇప్పుడు రకరకాలైనటువంటి అన్ని దినాలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక పోస్ట్ చూస్తే నాన్నల దినం, అమ్మల దినం అనేవి ఎలా వచ్చాయో నిజాలు చరిత్ర తెలుసుకుంటే అసలు తల్లిదండ్రులకి శుభాకాంక్షలు చెప్పం. ప్రతి సంస్కృతిలో కొన్నిటి కాంటెక్స్ట్లు అర్థాలు ఉన్నాయి. అలాగే ఈ దినాలు వచ్చిన పాశ్చాత్య సంస్కృతిలో వారి అర్థాలు వాళ్ళకు ఉన్నాయి. అక్కడ సహజీవనాలు ఎక్కువ. ఆ సహజీవనాలతో పెళ్లిళ్ళు చేసుకోకుండా పిల్లల్ని కానీ మోజు తీరాక వాళ్ళని వదిలేసి ఇంకొకరితో సహజీవనానికి పోతారు. ఇలా 3-4గురితో సహజీవనం చేసేవాళ్ళు కూడా ఉంటారు. చివరికి బుద్ధి పుట్టి 35 ఏళ్లలో 40 ఏళ్లలో ఎవరినో పెళ్లి చేసుకుని సెటిల్ అవుతారు. అంతకుముందు పుట్టించిన కూతుళ్ళు, కొడుకులు ఒక దినం రోజు వారి పాత తల్లిదండ్రులు కలిసి పార్టీ చేసుకునే దినం నాన్నల లేదా అమ్మల దినం. ఇందులో ఒకటే అక్కడ ఈ గ్రీటింగ్ కార్డుల వాళ్ళకి, వాళ్ళ వ్యాపారానికి బేకరీ కంపెనీలు కేకులు కొని కట్ చేసి వ్యాపారం చేసుకునే వాళ్ళకి మన దేశంలో ఈ దినాలు వాళ్ళందరూ కలిసి మన దేశంలో ఈ దినాలు ప్రవేశపెట్టారు. అమెరికాలో చేసే హాలోవిన్ అనే దాన్ని కూడా మన స్కూళ్ళలో ప్రవేశపెట్టారు. అవన్నీ మనకి సంబంధం లేనటువంటి సంస్కృతి పండుగలు. అసలు వాటిని పాటించే ప్రారంభం మనకెందుకు? మన సంస్కృతిలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని ప్రతిరోజు చదివిస్తారు. స్కూల్లో మొదటి శ్లోకం అదే. మనం ఇప్పుడు మార్చేసామనుకోండి, రోజు గుర్తుకు తెచ్చుకునే సంస్కృతిలో ఏడాదికి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకునే సందర్భాలు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.